నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. ఒక మోటు సామెత ఉంటుంది, మోటు సామెత నాటు సామెత. ఆడలేక మధ్యలో దరువు అని, చేతగాక మంగళారం అని ఈ రెండు సామెతలు ఉంటాయి. ఈ రెండు సామెతలు పర్ఫెక్ట్గా సరిపోతాయి మన రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి సర్కార్కి. వాస్తవానికి ఏదో చేద్దామని పోయి ఏదో అవుతా ఉన్నది వాళ్ళ పరిస్థితి. అన్ని విషయాలలో అంతే, ఏదో చేద్దామనుకుంటున్నారు, ఏదో అవుతున్నది. ఈ అందాల పోటీలు నిర్వహిస్తున్నారు కదా, దాని గురించి అయి ముచ్చట. ఇప్పుడు అందాల పోటీలు నిర్వహించే ముందు ఓ ఈరుడు సూర్యుడు ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి ఇంటర్నేషనల్ ఈవెంట్ని ఈడ మనం నిర్వహిస్తున్నాము హైదరాబాదులో, మన పేరు ప్రపంచమంతా మారుమోగుతుంది, ప్రపంచమంతా మన గురించి మాట్లాడుకుంటుంది అంటే ఏందో అనుకున్నాం మనం. కానీ చివరికి తెలంగాణ పరువు పోతుందని, దేశం పరువు పోతుందని మనం అనుకోలే. నిజంగా అదే చేస్తున్నారు వీళ్ళు. ఈ అందాల పోటీలు నిర్వహించి ఎవరికక్కడికి వచ్చేటివో ఇవి నాకు అర్థం కాదు, కానీ ఇవి నిర్వహించి దానికి 200 కోట్లు తలగబెట్టి ప్రపంచం ముందు మన దేశము మన రాష్ట్రము పరువు తీస్తూ ఉన్నారు. ఆ పరువుని కాపాడుకోవడం కోసం, ఆ డ్యామేజ్ కంట్రోల్ కోసం ఇప్పుడు కొత్త స్క్రిప్టులు రెడీ అవుతున్నాయి. కొత్త స్క్రిప్టులు, కొత్త కథలు, కథనాలు మన ఆస్థాన మీడియాకు, ఆస్థాన పత్రికలకు వడ్డీ వార్చడం కోసం కొన్ని కొత్త కథనాలు రెడీ అవుతున్నాయి. ఏందా కథ అంటే ఇక చెప్పుకుందాం. ఇప్పుడు ఈ అందాల పోటీలు నిర్వహించారు కదా, ఈ అందాల పోటీలల్లో బేసిక్గా వీళ్ళు ఏం చెప్పారంటే, వాస్తవానికి దీనికి 200 కోట్లు ఖర్చు అవుతుంది ఈ ఈవెంట్కి. అంతే, 200 కోట్లే ఖర్చు పెడుతున్నారు ఇప్పుడు. కానీ ఆ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే దీనికి కేవలము తక్కువనే ఖర్చు అవుతుంది, ఆ ఖర్చు కూడా మొత్తం స్పాన్సర్లే పెట్టుకుంటారు అని చెప్పారు. అంటే ముందు స్పాన్సర్ రావాలి కదా దానికి పెట్టుకోవాలంటే, స్పాన్సర్లే ఆ ఖర్చు మొత్తం పెట్టుకుంటారు, మనం ఏం పెట్టేది ఉండదు. మన పేరు, మన ప్రఖ్యాతలు, మన గురించి ప్రచారం మాత్రం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఈ అందాల భామలు ఎవరైతే ఉన్నారో మిగతా దేశాలకు వెళ్ళి వస్తారో అట్లా వచ్చిన ప్రపంచ సుందరీమణులు అందరూ మన తెలంగాణని ప్రమోట్ చేస్తారు, తెలంగాణ పర్యాటక రంగాన్ని ప్రమోట్ చేస్తారు. దానికి పేరు పెట్టిరు, తెలంగాణ జరూర్ ఆనా అని చెప్పేసి అదో పేరు పెట్టి బాగా డంబాచారం చేసిరు. కానీ సీన్ కట్ చేస్తే ఏంది, ఎవ్వడు స్పాన్సర్ రాలే దానికి, ఏ స్పాన్సర్లు రాలే. భారీ ఎత్తున వచ్చినటువంటి స్పాన్సర్లు ఎవరు లేరు. ఆ స్పాన్సర్ లేకపోతే ఇక గత్యంతరం లేక వీళ్ళే నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ స్పాన్సర్లు ఎందుకు రాలేదు, స్పాన్సర్లు రాకపోవడానికి కారణం వేరు. వీళ్ళు ఒక పాత పద్ధతిలో ఈ ఈవెంట్ నిర్వహించడము. ఇప్పుడు ఆల్రెడీ మిస్ ఇంగ్లాండ్ ఆరోపణ చేసింది కదా, అసలు అవుట్డేటెడ్ మెథడ్లో ఈవెంట్ నిర్వహిస్తూ ఉన్నారని చెప్పడము, అదొకటి. అవుట్డేటెడ్ మెథడ్లో నిర్వహించడము ఒక రీజను. దానికి తోడు వీళ్ళకు ఒక ఆర్గనైజేషన్ లేకపోవడం, ఒక కాన్సెప్ట్ లేకపోవడం అదొకటి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బహిరంగ వేదికల మీద రాష్ట్రం దివాలా తీసింది, రాష్ట్రం ఆగమైపోయింది, రాష్ట్రానికి రూపాయి ఉడతలేదు, అప్పు ఉడతలేదు అని చెప్పేసి బర్బాద్ చేయడం మొత్తం రాష్ట్రం పరువుని. ఈ అన్నిటితోని ఎవరు కూడా, ఏ ఇన్వెస్టర్ కూడా ఈవెంట్లకు కానీ ఇట్లాంటి వాటికి కానీ ఇన్వెస్ట్ చేసేందుకు రారు, ఎవరు కూడా స్పాన్సర్షిప్కు రారు. రాష్ట్ర ప్రభుత్వము తన గోతిని తానే తవ్వుకొని, రేవంత్ రెడ్డి గారు తనని తానే తగ్గించుకొని, రాష్ట్ర ప్రభుత్వాన్ని తగ్గించి, రాష్ట్ర పరువును, తెలంగాణ పరువును తగ్గించి దేశం ముందు మాకు స్పాన్సర్లు రండి, మేము ఈవెంట్ నిర్వహిస్తున్నాం, మాకు వచ్చి ఇవి చేయండి అంటే ఎవరు వస్తారు చెప్పండి, ఎవరు రారు కదా. సో కానీ ఆయన ఇట్లాంటివి మాట్లాడారు, ఎవరు స్పాన్సర్లు రాలే. అయితే ఈ స్పాన్సర్లు రాకపోవడాన్ని ఒక మహిళా ఐఏఎస్ అధికారి మీద ఈ నెపాన్ని నెట్టేసి వీళ్ళు చేతులు దులుపుకొని ఈ మొత్తం డ్యామేజ్ని ఇప్పటికే మిస్ ఇంగ్లాండ్ చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో కొంతమంది నిర్వాహకుల పేరు మీదకి, కొంతమంది వాళ్ళ పేరు మీదకి, వీళ్ళ పేరు మీదకి తోసేస్తేందుకు కాంగ్రెస్ సోషల్ మీడియా శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ఆమెనే ఇట్లా చేసింది, ఆమెనే అట్లా చేసింది, తల్లికి బాలేదని చెప్పి వెళ్ళిపోయింది, ఆడిపోయి బదనాం చేస్తున్నది అని చెప్పేసి ఆమె చెప్పింది. కానీ వీళ్ళు ఎన్ని చెప్పినా కానీ ఆమె ప్రపంచం ముందు మన భాగవతం అంతా చెప్పింది. ప్రపంచం ముందు పోయి స్పాన్సర్ ఏంది, కథ ఏంది, అందరు పురుషుల మధ్యలో మమ్మల్ని ప్రదర్శనీయం అంటున్నారు, మమ్మల్ని ఒక వేశ్య లెక్క చూస్తూ ఉన్నారు, నాకు ఆ ఫీలింగ్ వచ్చింది, అందుకని నేను అక్కడ నుంచి వెళ్ళేసి వచ్చేసిన అని చెప్పేసి ఆమె అక్కడికి పోయి ఒక జాతీయ ఛానల్ తోటి, అక్కడ ఉన్నటువంటి ఫేమస్ ఛానల్ ద సన్ అన్నటువంటి ఛానల్ తోటి, పేపర్ తోటి ఇంటర్వ్యూ ఇచ్చింది. మన భాగవతం మొత్తం అంతా బయటపడింది. ఈ వ్యవహారంలో మొత్తం తెలిసిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం పరువు, కాంగ్రెస్ పార్టీ పరువు, రేవంత్ రెడ్డి గారి పరువు, రాష్ట్రం పరువు, దేశం పరువు అన్నీ కూడా ప్రపంచ వేదిక మీద పోయింది. ఇది పోవడంతో పాటు ఇదంతా డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాలి కదా. ఇప్పుడు స్పాన్సర్లు రాలే ఒకవైపు, డ్యామేజ్ అయింది ఇంకొక వైపు. అటు కాంగ్రెస్ పార్టీలో కూడా పెద్ద సాటిస్ఫాక్షన్గా లేరు, ఏదో అవుతుంది అనుకుంటే ఏదో అయ్యింది అని చెప్పేసి. దీంతో ఒక కొత్త స్క్రిప్ట్ రెడీ అవుతుంది సీఎంఓ ఆఫీస్లో. కొంతమంది జర్నలిస్టులుగా పనిచేసి ఇప్పుడు సీఎంఓలో అద్భుతమైన పొజిషన్లో ఉన్నటువంటి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఒక కొత్త స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. ఒక ఐఏఎస్ అధికారిని, ఒక మహిళా ఐఏఎస్ అధికారిని మీద ఈ స్పాన్సర్షిప్ రాకపోవడానికి ఆమెనే కారణము. ఎందుకంటే ఆమెనే ఇన్ఛార్జిగా ఉన్నది అప్పటిదాకా. ఏది ఎన్నికలు అసలు ఈ అందాల పోటీల ఈవెంట్ నిర్వహించడానికంటే ముందు దాకా ఆమెనే ఇన్ఛార్జిగా ఉన్నది. సో ఆమె వల్లనే స్పాన్సర్లు ఎవరు రాలేదు. ఆమె నిర్లక్ష్యం వల్ల
రాలేదని చెప్పేసి ఆమె మీద తప్పు నెట్టేయడం కోసం స్క్రిప్ట్లు రాస్తున్నారు. ఇప్పటికే ఆ స్క్రిప్ట్లు కొన్ని మీడియా ఛానళ్ళకి ఇచ్చి ప్రచారాలు కూడా చేసేసారు ఆల్రెడీ. ఇంకా దాన్ని భారీ ఎత్తున తీసుకుపోయి ఆ వ్యవహారాన్ని కొంత ప్రభుత్వం సీరియస్గా తీసుకోవడం కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఈ ఆమె వ్యవహారం వల్లనే స్పాన్సర్షిప్ ఎవరు రాలేదు. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా పెట్టిర్రు. ఒక జాతీయ బ్యాంక్ అంట స్పాన్సర్షిప్ చేసేందుకు 25 కోట్లు ఖర్చు పెడతందుకు దీన్ని ఈ ఈవెంట్కు సంబంధించి వాళ్ళు ముందుకు వచ్చిరంట. బ్యాంక్ వాళ్ళు ముందుకు వస్తే ఈమె అపాయింట్మెంట్ ఇవ్వలేదంట. వాళ్ళు స్పాన్సర్షిప్ చేస్తా అంటే ఈమె అపాయింట్మెంట్ ఇవ్వలేదంట అధికారి. ఇట్లాంటి కథలన్నీ రాస్తా ఉన్నారనమాట. అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఈమె నిర్లక్ష్యం వల్లనే వాళ్ళు రాలేదు. ఇవ్వకపోవడంతో పాటు ఇంకొక మాట కూడా ఆమె అన్నది అని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నారు. అంతా మీరు ఒక్కరే చేస్తేట్లా, ఇంకా వేరే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కదా, 2-3 కలిపి వేద్దామన్నట్టుగా ఆమె చెప్పినట్టు వాళ్ళు వెళ్ళిపోయినట్టు, ఇంట్రెస్ట్ లేనట్టుగా వెళ్ళిపోయినట్టుగా ఇలా జరిగింది. ఆ అధికారితో పాటు ఇంకొక ఐఏఎస్ అధికారి ఇద్దరి నిర్లక్ష్యం వల్లనే ఈ ఈవెంట్కు స్పాన్సర్షిప్ దొరకలేదు అని చెప్పి బాగా లీకులు ఇస్తూ ఉన్నారు. ఇప్పటికే కొన్ని పత్రికల్లో కొన్ని ఛానళ్ళల్లో వార్తలు కూడా వస్తున్నాయి. రేపో మాపో ఆ అధికారి పేరు కూడా మనం చెప్పొచ్చు, బట్ కానీ వాళ్ళు ఇంకా రేపో మాపో బయట పెడతారు కదా, అప్పుడు మాట్లాడదాం. ఆ అధికారి ఎవరో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. రీసెంట్గా హెచ్సిఐ భూముల విషయంలో కూడా ఒక రీట్వీట్ చేసిందని చెప్పేసి ఆమెకు నోటీసులు కూడా ఇచ్చారు. ఆ అధికారిని బలిపశువుని చేయడం కోసము. ఇప్పుడు ఎందుకంటే ఆ అధికారి మీద కూడా రేవంత్ రెడ్డి గారు మరి ఎన్నికల సమయంలో మరి ఎక్కడేమైనా తెలియదు కానీ ఈయన సీఎం అయిన కాడ నుంచి ఆమెని అప్రధానమైనటువంటి పోస్టులల్లో అక్కడ ఏం పని ఉండదో ఆ పోస్టులలో వేస్తూ ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ ఒక ఇంపార్టెన్స్ లేని పోస్టులు వేస్తారు. మంచి ఆనెస్ట్ ఆఫీసర్ ఆమె చాలా కమిట్మెంట్గా పనిచేస్తుంది. అలాంటి ఆఫీసర్ని ఎక్కడ పని లేనటువంటి శాఖలలో కేసేసి ఏదో ఒక పనిష్మెంట్ లెక్కిస్తూ ఉన్నారు. సో చూడాలి మరి ఆమె మీద ఈ నెపాన్ని నెడుతూ ఉన్నారు. ఇది ఎక్కడి దాకా పోతుంది. వీళ్ళ శతగాంతనము ఇట్లా అధికారుల మీద తోసేసి చేతులు దులుపుకోవడం కాంగ్రెస్ పార్టీకి వెనతో పెట్టినటువంటి విద్య. సో కాబట్టి మరి ఎట్లాగో ఇది ఫెయిల్యూర్ ప్రాజెక్టే. ఈ అందాల పోటీల ఈవెంట్ నిర్వహించడం అనేది అట్టర్ ఫ్లాప్ అయినటువంటి ప్రాజెక్టు. దాంతోపాటు ఇజ్జత్ పోయింది మొత్తం. ఇదంతా వేరే తిరిగా పోతుంది అంతా. ఇప్పుడు అంతా మహిళలకు సంబంధించినటువంటి వ్యవహారం లెక్క పోతా ఉన్నది అంతా. సో కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో ఏం ప్రమోట్ అవుతుందో ఏం మనకు గొప్పగా వస్తుందో తెలియదు కానీ, ఏం ఇన్వెస్ట్మెంట్లు వస్తాయో తెలియదు కానీ పరువు మాత్రం పోయింది. మరి దాన్ని కాపాడుకోవడం కోసం ఇట్లాంటి అధికారుల పేర్లు ఇంకా ఎంతమంది చేరుస్తారు, ఎంతమంది మీద ఈ నెపాన్ని నెట్టేసి చేతులు దులుపుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉందో కాంగ్రెస్ పార్టీ, వేచి చూడాలి.